ఇప్పుడు మనం వార్తలు షురు చేయంగానే అది అట్లయింది ఇది ఇట్లయింది అని కాకుండా ఇలా ఒక ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తున్నది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీ లొల్లీలు మీకేనా? మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరే వడురని అంటారా? చెప్పురి, అట్లయినా మా పిల్లల ప్రాణాలు మేము కాపాడుకుంటాం. ఏందుల్లా గంత కోపం మీద చూస్తున్నారు ఏంది? నేను గిట్లా మాట్లాడుతున్నానా? ఈ మాటలన్నీ నేను అనలేదులా, కొన్ని లక్షల మంది అంటున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారనే కదా మీ ఆలోచన అంతా. చలో ఆలోచన చేయకుండా గి ముచ్చటినూరి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే మనకు చాలా కోపం రావచ్చు. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీ లొల్లీలు మీకేనా? మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరు వడురని అంటారు. చెప్పుర్రి, గట్లైనా మా పిల్లల ప్రాణాలు మా ప్రాణాలు కాపాడుకుంటాం అంటున్నారు పబ్లిక్. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఓ 2 నెలల కిందట అంబర్పేట దగ్గర ఒక చిన్న బాబును గల్లీ కుక్కలు కలిసి మీది కేగబడి పోలగాని జీవి తీసినాయి. ఇక ముచ్చట అయిపోగానే ఎమ్మటే మన దగ్గర ఉన్న లీడర్లు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇంకా మన దగ్గర అయ్యే కుక్కల దాడులు అయితేనే ఉన్నాయి, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇక ముచ్చటంతా ఎందుకు చెప్పినామంటే, ఇక ముచ్చట మన దగ్గర కాలేదు కానీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుంటే అన్యాయంగా అక్కడ ఉన్న గల్లీ కుక్కలు వచ్చి ఇంటి దగ్గర నుండి పక్కకున్న పొలం దాకా గుంజుకపోయి మరి చాలా దారుణంగా చిన్న పొల జీవి తీసినాయి. అయ్యో, నిండి 100 ఏళ్ల జీవితాన్ని 18 నెలలకే పొట్టన పెట్టుకున్నాయని చిన్న పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏందో ఏమో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఇక వాళ్ళకే తెలవాలి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఓ జనాలు, ఇక మన బాధలు మన గోసలు వాళ్ళు పట్టించుకుంటారో ఏదో తెలియదు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు ముచ్చటిన్న నెటిజన్లు.